నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర అధికారిక చిహ్నంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. పోరాటాలు, త్యాగాలు ప్రతిబింబించేలా రూపకల్పన. ఫోన్ ట్యాపింగ్లతో కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించారన్న లక్ష్మణ్. రేవంత్ రెడ్డి సర్కార్ మెతక వైఖరి ప్రదర్శించవద్దని హితవు. ఉమామహేశ్వరరావును కస్టడీకి తీసుకున్న ఏసీబీ. అక్రమాస్తుల కేసులో 3 రోజుల పాటు అధికారుల విచారణ. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా కిటకిటలాడుతున్న విత్తన దుకాణాలు. ఖమ్మంలో తల్లి బిడ్డల మృతిపై బంధువుల ఆందోళన. భర్తీ హత్య చేశాడంటూ ప్రభుత్వాసుపత్రి వద్ద బైఠాయింపు. కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. దిగువ కోర్టుకి వెళ్లారని స్పష్టీకరణ. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు. భారత్తో 1999 ఒప్పందాన్ని తమ దేశమే ఉల్లంఘించిందని వెల్లడి. రఫాలో ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించిన అమెరికా. మరణాల దృశ్యాలు కలచివేశాయని ఆవేదన.